ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 36వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో మరణాన్ని ఇక్కడ ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రవక్తలు ప్రవచనాలు ఏదైతే 2025 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు, అతని యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి, ఆయన శ్రమలను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు ద్వారా మరి నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే ఈ లోకంలోకి ఆయన వచ్చి పాపులైనటువంటి మనందరి కొరకు ఆయన అవమానాలను పొంది అవహేళన చేత మరి బాధింపబడి దూషించబడి నలుగుగొట్టబడి అనేక శ్రమలను పొంది ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఈ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి 3 మాటలను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ 19వ అధ్యాయంలో మరి ఆయన్ని రోమా సైనికులు అనేక రీతిలుగా ఆయన హింసించారు. ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని ధరింపజేశారు. ఆయన చేతులలో మేకులను కొట్టారు, మరి కాళ్ళలో మేకులను కొట్టారు, ప్రక్కలో బల్లెపు పోటును పొడిచారు. ఆయన తండ్రి యొక్క చిత్తానుసారముగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా, క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణత్యాగము చేసి ఉంటున్నాడు. ఆయన అగ్ని పశువుగా బలి పశువుగా మరి ఉంటున్నాడు. ఎందుకనగా మనము పాపములో పడిపోకుండా, పాపానికి దాసులు కాకుండా, పాపంలో చిక్కుకోకుండా ఆయన రాజ్య వారసులుగా ఉండాలని ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతని ఎముకలలో ఒకటైనను మరి విరవబడదు అని ప్రవక్తలు ప్రవచించారు. ఆయన సిలువేశారు, సిలువలో 7 మాటలు పలికారు. మరి ఆయన సమాధి చేయబడి మరి 3వ నాడు ఆయన మృత్యుంజయుడిగా లేచాడు. ఇది చరిత్ర. అనేక మరి సాదృశ్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. చరిత్రలో మనం గమనించినట్లయితే చరిత్రలో అనేక సమాధులు ఉంటున్నాయి. అయితే తెరవబడినటువంటి సమాధి ఒక యేసుక్రీస్తు మాత్రమే. అది చరిత్రకారులు మరి చెప్తూ ఉంటున్నారు. ఏ సమాధి కూడా తెరవబడలేదు. ఎందుకనగా ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు మరి సాతానును జయించాడు, మరణాన్ని జయించాడు. జయశీలిగా విజయశీలిగా ఆయన 3వ రోజు మృత్యుంజయుడిగా లేచి ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరి అనేక రీతిలుగా బాధించినప్పటికీ, కష్టపెట్టినప్పటికీ ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా ఎరగలేదంట. అనేక రీతిలుగా ఆ భారమైనటువంటి సిలువను మోశారు. ఆ సిలువను ఆయన పైన పెట్టారు, మోశాడు. నీ కొరకు నా కొరకు ఆ భారాన్ని మోశాడు. ఆ సిలువ భారము మరి మనలో నుండి ఆయన భుజాలపైన వేసుకొని ఉంటున్నాడు. ఎందుకనగా మనం నీతిమంతులుగా తీర్చబడాలని, పరిశుద్ధులుగా
తీర్చబడాలని ఆయన శ్రమ అనుభవించున్నారు నీ కొరకు. ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి యజ్ఞం నీ కొరకు నా కొరకు చేశాడని మనం విశ్వసించి, మనం నమ్మి ఆయన ప్రియమైనటువంటి బిడ్డలుగా ఈ లోకంలో నీవు నేను జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చును గాక. ఆమేన్.